అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్‌కు స్వాగతం. 1996వ సంవత్సరంలో క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ వరకు చేరింది. ఈ కీలక మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగింది. కానీ ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక విషాద ఘట్టంగా నిలిచింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ సాధించి వారి ఆటగాళ్లు క్రమంగా పరుగులు సాధిస్తూ జట్టుకు బలమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించడానికి భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. మొదట మంచి ఆరంభం కనిపించినప్పటికీ తర్వాత వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ పరిస్థితి కఠినంగా మారింది. భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్టేడియంలో ఉన్న కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తికి వ్యక్తం చేశారు. కొందరు మైదానంలోకి వస్తువులు విసరడం ప్రారంభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళం కారణంగా అంపైర్లు మ్యాచ్ను కొనసాగించడం అసాధ్యమని నిర్ణయించారు. చివరకు మ్యాచ్ను ముందుగానే ముగించి శ్రీలంక జట్టును విజేతగా ప్రకటించారు. ఈ సంఘటన క్రికెట్ అభిమానులను నిరాశ కలిగించినప్పటికీ అదే వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు చివరికి విజేతగా నిలిచింది. 1996వ సంవత్సరంలో ఈడెన్ గార్డెన్స్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచింది. ఇది క్రీడల్లో శాంతి, క్రీడా స్ఫూర్తి ఎంత ముఖ్యమో గుర్తు చేసిన ఘటన. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.